హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం అవకలనం డిఫరెన్షియేషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ మరియు ఈ చాప్టర్లో ఇచ్చినటువంటి అన్ని బిట్స్ని కూడా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇది ఓల్డ్ బుక్లో అవకలనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని పేపర్ మీద రాసి చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. ఇక్కడ ఆర్లో ఐ ఒక అంతరం, ఏ బిలాంగ్స్ టు ఐ, ఎఫ్ మ్యాప్స్ ఐ టెన్స్ టు ఆర్ అయితే మాడ్యులస్ ఆఫ్ హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కామా ఏ ప్లస్ హెచ్ బిలాంగ్స్ టు ఐ, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ వ్యవస్థితమైతే ఎఫ్ ప్రమేయము ఏ వద్ద అవకలనీయమని, ఆ అవధిని ఎఫ్కి ఏ వద్ద అవకలజము అని చెప్పి అంటాము. ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ అనేది వ్యవస్థితమైతే ఎఫ్ ప్రమేయం ఏ వద్ద అవకలనీయమని, ఆ అవధిని ఎఫ్కు ఏ వద్ద అవకలజము అని చెప్పి అంటారు. ఇక అవకలన ప్రాథమిక నియమం తెలుసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అవుతుంది. ఏ వద్ద ఎఫ్ అనేది అవకలనీయం అయితే ఏ వద్ద ఎఫ్ అనేది అవిచ్ఛిన్నము అంటాం. అయితే ఏ వద్ద ఎఫ్ అవిచ్ఛిన్నమైనంత మాత్రాన ఏ వద్ద ఎఫ్ అవకలనీయం కానవసరం లేదు. ఇక్కడ గమనించాలి, ఏ వద్ద ఎఫ్ అవకలనీయమైనప్పుడల్లా ఏ వద్ద ఎఫ్ అవిచ్ఛిన్నం అవుతుంది. కానీ ఏ వద్ద ఎఫ్ అవిచ్ఛిన్నమైనంత మాత్రాన ఏ వద్ద ఎఫ్ అవకలనీయం కానవసరం లేదు. ఇక డెరివేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన ఫార్ములాసు యూ ప్లస్ వి డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు యూ డాష్ ఎక్స్ ప్లస్ వి డాష్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ uv డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు యూ డాష్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి డాష్ ఎక్స్. అంటే ఫస్ట్ మొదటి టర్మ్కి డెరివేట్ చేసి పక్కన టర్మ్ రాయాలి. తర్వాత ఇక్కడ ప్లస్ తీసుకొని ఫస్ట్ టర్మ్ రాసి సెకండ్ టర్మ్కి డెరివేట్ చేయాలి. యూ బై వి డాష్ ఎక్స్ అంటే ఫస్ట్ టర్మ్కి డెరివేట్ చేసి సెకండ్ టర్మ్ రాస్తాం. ఇక్కడ బై ఉంది కాబట్టి మైనస్ తీసుకొని యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి డాష్ ఎక్స్ అని చెప్పి సెకండ్ టర్మ్ని డెరివేట్ చేసి బై వి ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కీలక పాత్ర అనేవి పోషిస్తాయి అన్నమాట. ఎఫ్ సర్కిల్ జీ హోల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాస్తాం. అయితే ఇక్కడ కొన్ని ప్రమేయాలు ఇచ్చి వాటి అవకలజాలు ఇవ్వడం జరిగింది. ఎక్స్ పవర్ ఎన్ అనేటువంటి ప్రమేయం యొక్క అవకలజం ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. అదే ఈ పవర్ ఎక్స్ అనేటువంటి ప్రమేయానికి అవకలజము ఈ పవర్ ఎక్సే అవుతుంది. ఏ పవర్ ఎక్స్ అనేటువంటి ప్రమేయం యొక్క అవకలజము ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ అవుతుంది. ఓకే, ఇవి మనకి ప్రాబ్లమ్స్లో వస్తే డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలాగే సైన్ ఎక్స్ యొక్క ప్రమేయం యొక్క అవకలజం ఏమవుతుందంటే కాస్ ఎక్స్ అవుతుంది. అలాగే కాస్ ఎక్స్ ప్రమేయం యొక్క అవకలజము మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అలాగే టాన్ ఎక్స్ ప్రమేయం యొక్క అవకలజము సీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ కొసీక్ ఎక్స్ యొక్క అవకలజము మైనస్ కొసీక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అవుతుంది. సీక్ ఎక్స్ యొక్క అవకలజము సీక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. కాట్ ఎక్స్ యొక్క అవకలజము మైనస్ కొసీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. లాగ్ ఎక్స్ యొక్క అవకలజము 1/x అవుతుంది. ఈ ఫార్ములాస్ నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఎక్స్కి -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. టాన్ ఇన్వర్స్ ఎక్స్కి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి 1/mod ఆఫ్ ఎక్స్ ఇంటూ √x స్క్వేర్ -1 అవుతుంది. కోసీక్ ఇన్వర్స్ ఎక్స్కి -1/mod ఆఫ్ ఎక్స్ ఇంటూ √x స్క్వేర్ -1 అవుతుంది. అలాగే కాట్ ఇన్వర్స్ ఎక్స్ మిస్ అయింది, ఇక్కడ రాశాను గమనించండి. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సైన్ హెచ్ఎక్స్కి
అవకలజము కాస్ హెచ్ఎక్స్ అవుతుంది. కాస్ హెచ్ఎక్స్కి అవకలజము సైన్ హెచ్ఎక్స్ అవుతుంది. ట్యాన్ హెచ్ఎక్స్కి అవకలజము సీక్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇక సీకెంట్ హెచ్ఎక్స్కి మైనస్ సీక్ హెచ్ఎక్స్ ఇంటూ ట్యాన్ హెచ్ఎక్స్, కొసీక్ హెచ్ఎక్స్కి మైనస్ కొసీక్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్, కాట్ హెచ్ఎక్స్కి మైనస్ కొసీక్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అలాగే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి 1/√x² మైనస్ 1 అవుతుంది. ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సీక్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి -1/mod x ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కొసీక్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి -1/mod x ఇంటూ √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి అవకలజం అనేది 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ 100 అని ఇచ్చారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంత కాబట్టి చూడండి ఫస్ట్ దీన్ని డెరివేట్ చేద్దాం. డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ 1 కాస్త ఏమైంది 0 అయింది డెరివేషన్ చేస్తే కాన్స్టెంట్ కాబట్టి. ఎక్స్ కాస్త 1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 2x, నెక్స్ట్ 3x² ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే 100 ఇంటూ ఎక్స్ పవర్ 100 మైనస్ 1 అంటే 99 అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 1 తీసుకోండి. 1 ప్లస్ 2 ఇంటూ 1 2 అవుతుంది. 3 ఇంటూ 1 స్క్వేర్ 3 అవుతుంది. అలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసి 100 ఇంటూ 1 పవర్ 99 అంటే 100 అవుతుంది. ఓకే, ఇది ఫార్ములా ఉంది కదా, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ n ఇంటూ n ప్లస్ 1/2 కదా, n ఇంటూ n ప్లస్ 1/2. సో 100 ఇంటూ 100 ప్లస్ 1 అంటే ఎంత 101/2. 2 1s 2 50s. 50 ఇంటూ 101 5050. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇప్పుడు దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుందంటే 1/g ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్ అవుతుంది. ఇందులో సీక్ ఎక్స్కి డెరివేట్ చేస్తే అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సీక్ ఎక్స్ అనుకొని దాన్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేసి ఏమొస్తుందంటే సీక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ వస్తుంది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం టాన్ ఎక్స్ అనుకొని దాన్ని డెరివేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేసి సీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది వై అనుకోండి. వై డాష్ వచ్చేసి లాగ్ ఆఫ్ దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 1/g ఆఫ్ ఎక్స్ అంటే ఏమైంది 1/సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ ఫస్ట్ సీక్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది సీక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఏమైంది సీక్ స్క్వేర్ ఎక్స్ అయింది. సో ఇప్పుడు ఈ మొత్తంలోంచి సీక్ ఎక్స్ని కామన్ చేయండి. కామన్ చేస్తే ఇక్కడ టాన్ ఎక్స్ ఉంది ప్లస్ సీక్ స్క్వేర్ ఎక్స్లో సీక్ ఎక్స్ బయటకు వెళ్ళింది కాబట్టి సీక్ ఎక్స్ ఉంది బై సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక ఏం మిగిలిపోతున్నామో మనకి సీకెంట్ ఎక్స్ మిగులుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2x యొక్క అవకలజము అని చెప్పి అన్నారు. అయితే 1 మైనస్ కాస్ 2xకి ఫార్ములా ఏంటంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. అలాగే 1 ప్లస్ కాస్ 2xకి ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అనమాట. సో ఇచ్చిన దాన్ని y అనుకుంటే y ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఇది వచ్చేసి ఏంటి 2 కాస్ స్క్వేర్ ఎక్స్. 2 క్యాన్సిల్ అయితే y ఏమొస్తుంది tan స్క్వేర్ ఎక్స్ వస్తుంది. దీన్ని డెరివేషన్ చేస్తే అంటే y డాష్ అంటే dy/dx ఈక్వల్ టు 2 ఇంటూ tan x ఇంటూ d/dx ఆఫ్ tan x అవుతుంది. d/dx ఆఫ్ tan x మనకు తెలుసు కదా, tan xని డెరివేట్ చేస్తే సీక్ స్క్వేర్ ఎక్స్ వస్తుందని. సో 2 ఇంటూ tan x ఇంటూ సీక్ స్క్వేర్ ఎక్స్ 2 ఇంటూ tan x ఇంటూ సీక్ స్క్వేర్ ఎక్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఈ పవర్ సైన్ ఇన్వర్స్ యొక్క అవకలజము అన్నారు. సో y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి అనుకోండి. dy/dx అంటే y డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్
సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మనకు తెలుసు కదా. ఏంటి d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? e పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై కాస్ ఎక్స్ యొక్క అవకలజము అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది యూ బై వి అయితే ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేసి యూ డాష్ ఇంటూ వి మైనస్ వి డాష్ ఇంటూ యూ బై వి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆ ఫార్ములాని మనం ఇక్కడ ఉపయోగిద్దాం. ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేసి ఏమవుతుందమ్మా? ఫస్ట్ దీన్ని డెరివేట్ చేయాలి. అంటే d/dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ, d/dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఏం రాస్తామమ్మా? d/dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఇది రాసేస్తాం డైరెక్ట్గా కాస్ ఎక్స్ మైనస్ నెక్స్ట్ వచ్చేసి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అవుతుంది బై కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. d/dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఏమవుతుందమ్మా? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. d/dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోతుంది. ఓకేనా? ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. చూడండి, కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇది దేని ఫార్ములా? కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అనేది దేని ఫార్ములా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా. దేని ఫార్ములా అమ్మా ఇది? కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా. అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ప్లేస్లో ఎక్స్ బై కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో చూడండి, కాస్ ఏ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కాస్ ఏ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్ యొక్క అవకలజము అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఎక్స్ని మనం సైన్ థీటా అనుకుంటే 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా. ఇది దేనికి ఫార్ములా? సైన్ 3 థీటాకి ఫార్ములా. కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3 థీటా అంటే ఏమైంది? y ఈక్వల్ టు 3 థీటా అంటే 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ సైన్ థీటా అయితే థీటా ఏమొస్తుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. సో dy/dx ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఏమైంది? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే 3/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/2x స్క్వేర్ మైనస్ 1 యొక్క అవకలజము అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ని మనం కాస్ థీటా అనుకుంటే థీటా ఏమైంది? కాస్ ఇన్వర్స్ ఎక్స్ అయింది. ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ 1 అంటే 2x స్క్వేర్ మైనస్ 1 అంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. దేనికి ఫార్ములా ఇది? కాస్ 2 థీటాకి ఫార్ములా. సో సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/కాస్ 2 థీటా అంటే సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సీక్ 1/కాస్ అంటే ఏమైంది? సీక్ అవుతుంది. సో సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సీక్ 2 థీటా అంటే 2 థీటా అంటే y వాల్యూ 2 థీటా కాబట్టి y డాష్ అంటే 2 ఇంటూ థీటా అంటే ఏమనుకున్నాం? కాస్ ఇన్వర్స్ ఎక్స్. 2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ 2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది? -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 2 ఇంటూ -1 -2/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ సీక్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సీక్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ని ఎలా రాయొచ్చు అంటే tan ఆఫ్ π/4 ప్లస్ x/2గా రాయొచ్చు. అలాగే సీక్ ఎక్స్ మైనస్ tan ఎక్స్ని tan ఆఫ్ π/4 మైనస్ x/2గా రాయొచ్చు. ఓకే, నీవు వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్
పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 ఏమొస్తుంది y ఈక్వల్ టు పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 వస్తుంది. దీన్ని డెరివేట్ చేస్తే dy బై dx ఈక్వల్ టు పై బై 4 కాన్స్టెంట్గా అప్పుడు 0 అవుతుంది. ఎక్స్ బై 2కి డెరివేషన్ 1/2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ టీ ప్లస్ టీ సైన్ టీ, వై ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ అయితే డివై బై డిఎక్స్ అన్నారు. ఫస్ట్ మనం డిఎక్స్ బై డిటీ కనుక్కుందాం. ఇక్కడ ఏ ఉంది కదా, దాన్ని కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కామన్గా ఉంచండి. ఫస్ట్ కాస్ టీ ఉంది, ఏముందమ్మా కాస్ టీ ఉంది. దీన్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ సైన్ టీ అయింది. అలాగే ప్లస్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, యూవీ లాగా ఉన్నాయి కదా, కాబట్టి ఏమైంది, ఫస్ట్ టీకి డెరివేట్ చేస్తే 1 అవుతుంది. టీకి డెరివేట్ చేస్తే 1 అవుతుంది. 1 ఇంటూ సైన్ టీ, 1 ఇంటూ సైన్ టీ ఏమొస్తుంది, సైన్ టీ ప్లస్ నెక్స్ట్ టీని అలాగే ఉంచి సైన్ టీని డెరివేట్ చేస్తే కాస్ టీ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ సైన్ టీ మైనస్ సైన్ టీ క్యాన్సిల్ అయితే ఏటీ కాస్ టీ వస్తుంది. అలాగే డివై బై డిటీ చేద్దాం. డివై బై డిటీ ఇక్కడ కూడా ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. సైన్ టీని డెరివేట్ చేయండి, ఏమొస్తుంది, కాస్ టీ వస్తుంది. సైన్ టీని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, కాస్ టీ మైనస్ ఇక్కడ టీని డెరివేట్ చేస్తే 1 ఇంటూ కాస్ టీ. అలాగే ఇక్కడ నెక్స్ట్ మైనస్ టీని అలాగే ఉంచి కాస్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ సైన్ టీ వస్తుంది. చూడండి, కాస్ టీ మైనస్ కాస్ టీ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఏటీ సైన్ టీ వస్తుంది. ఇదేమో ఏటీ కాస్ టీ వచ్చింది, ఇదేమో ఏటీ సైన్ టీ. సో డివై బై డిటీ బై డిఎక్స్ బై డిటీ ఇదేమైందమ్మా, డివై బై డిఎక్స్ అవుతుంది. సో న్యూమరేటర్ ఏం చూడండి, ఏటీ సైన్ టీ, ఏటీ సైన్ టీ బై ఇది వచ్చేసి ఏంటి, ఏటీ కాస్ టీ. ఏటీ ఏటీ క్యాన్సిల్ అయిపోతే సైన్ టీ బై కాస్ టీ ఏమొస్తుంది, ట్యాన్ టీ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క అవకలజం అన్నారు. ఇక్కడ ఎక్స్ని ట్యాన్ తీటా అనుకోండి, అప్పుడు తీటా ఏమైంది, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అయింది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ట్యాన్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఇది సైన్ 2 తీటాకి ఫార్ములా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2 తీటా అంటే ఏమైంది, 2 తీటా అంటే y అనేది 2 తీటా, y ఈక్వల్ టు 2 ఇంటూ తీటా అంటే ఏంటి, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. సో y డాష్ అంటే డివై బై డిఎక్స్ వచ్చేసి 2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, y ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ యొక్క అవకలజము అని చెప్పి ఇచ్చారు. 1 మైనస్ కాస్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2గా రాయొచ్చు. అలాగే 1 ప్లస్ కాస్ ఎక్స్ని 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2గా రాయొచ్చు. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. 2 క్యాన్సిల్ అయితే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో రూట్ స్క్వేర్ కాబట్టి ఏమైంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ బై 2. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ బై 2 అంటే ఎక్స్ బై 2 వస్తుంది. దీనికి డెరివేట్ చేస్తే y డాష్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో 1/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ అయితే y డబుల్ డాష్ అన్నాడు. సో ఫస్ట్ మనం y డాష్ చేద్దాం. అప్పుడు ఏమైంది, an ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ bn ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ అవుతుంది. మళ్ళీ డెరివేట్ చేస్తే y డబుల్ డాష్ ఈక్వల్ టు an ఇంటూ n, an స్క్వేర్ ఈ పవర్ ఎన్ఎక్స్ అలాగే మైనస్ ఇంటూ మైనస్ ఏమైందమ్మా, ప్లస్ అవుతుంది. ఇది వచ్చేసి bn స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎన్ స్క్వేర్ అనే దాన్ని కామన్ చేద్దాం. ఎన్ స్క్వేర్ కామన్ చేస్తే ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్
ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఇది దేనికి ఈక్వల్? వైకి కదా. సో వై డబుల్ డాష్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వై అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ టీ, వై ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీ అయితే డివై బై డిఎక్స్ అన్నాడు. సో ఇక్కడ డివై బై డిఎక్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ డివై బై డిటీ కనుక్కుందాం. డివై బై డిటీ కనుక్కుంటే ఏమవుతుందంటే ఏ ఇంటూ 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీ, సైన్ టీని డెరివేట్ చేస్తే కాస్ టీ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఎక్స్ బై డిటీ చేద్దాం. డిఎక్స్ బై డిటీ చేస్తే ఏ ఇంటూ ఈ 3 కదమ్మా, 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీని డెరివేట్ చేస్తే మైనస్ సైన్ టీ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? డివై బై డిఎక్స్ కదా. సో డివై బై డిఎక్స్ అంటే డివై బై డిటీ బై డిఎక్స్ బై డిటీ. సో డివై బై డిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 3a సైన్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ బై ఇది వచ్చేసి 3a కాస్ స్క్వేర్ టీ ఇంటూ మైనస్ సైన్ టీ. 3a క్యాన్సిల్, కాస్ టీకి ఇక్కడ స్క్వేర్కి, సైన్ టీకి ఇక్కడ స్క్వేర్కి క్యాన్సిల్. సో మైనస్ సైన్ టీ బై కాస్ టీ అంటే ట్యాన్ టీ. సో మైనస్ ట్యాన్ టీ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. కాస్ ఎక్స్ని డెరివేట్ చేసాం అనుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అయితే ఏమైందంటే సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ వచ్చేసి మైనస్ సైన్ ఎక్స్ అనమాట. కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇది యూవై వి మెథడ్లో ఉంది కదా. సో వై ఈక్వల్ టు యూ బై వి మెథడ్లో ఉంది, అంటే వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇలా ఉంది కదా. వై డాష్ చేసినట్లయితే ఫస్ట్ కాస్కి డెరివేట్ చేస్తాం కదా, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్, ఓకేనా, ఈసారి ఏం చేస్తాము, సెకండ్ దాన్ని డెరివేట్ చేస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ ఇది వచ్చేసి ఏంటి? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఇది ఎక్స్పాండ్ చేయండి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత? 1 ప్లస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే సైన్ 2x అవుతుంది. చూడండి ఇక్కడ ఈ మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ కామన్ చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ 2x అనమాట. సో మైనస్ దీని వాల్యూ ఎంతమ్మా? 1 బై 1 ప్లస్ సైన్ 2x. సో మైనస్ 1 బై 1 ప్లస్ సైన్ 2x. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ యొక్క అవకలజము అన్నారు. కాస్ ఎక్స్ అంటే సైన్ పై బై 2 మైనస్ ఎక్స్గా రాయొచ్చు. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 2 మైనస్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 2 మైనస్ ఎక్స్ అంటే వై ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఎక్స్ అవుతుంది. సో డివై బై డిఎక్స్ అంటే దీన్ని డెరివేట్ చేస్తే 0 అయిపోతుంది, మైనస్ ఎక్స్ని డెరివేట్ చేస్తే 1, కాబట్టి ఏమొస్తుంది? -1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.